నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్క్ ఫ్రం హోం కో-వర్కింగ్ సెంటర్లతో మహిళలకు ఉపాధి మార్గాలు పెరుగుతాయి. నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజధాని గ్రామాల నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ఆగ్రహం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న జీవి ఆంజనేయులు. దొడ్లేరులో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు భాష్యం ప్రవీణ్ వెల్లడి. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం. మహిళలను ఇంటికే పరిమితం చేయడం మారాలని, వారికి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కో వర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై వెలగపూడి సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వర్క్ ఫ్రం హోం కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో ఎంతమంది పనిచేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలన్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల పురోగతిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రజా రవాణా సౌకర్యార్థం ప్రతి కిలోమీటర్కు ఒక అండర్ పాస్ ఉండేలా గతంలో టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్చించారు. పరిపాలన అవగాహన రాహిత్యం వల్ల జగన్ తీసుకున్న నిర్ణయాలతో 400 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్లలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై జీవి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టంపై అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అన్నదాతలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఈ ఏరియా అంతా ఇట్లా పడిపోయింది. దిగుబడి బాగానే వచ్చిందా? వేస్టేజ్ పోతుంది. రామా నీళ్లు ఉండిపోయినాయి సార్, మా పొలంలో అయితే ఇట్లా పడిపోయింది. దాని మీద నీళ్లు ఉండిపోయినాయి సార్. అక్కడ ఆ చెట్టు దగ్గర అవునవును, నీళ్లు ఉన్న కాడ ఇంకా ఎక్కువ నష్టం. అలాగే కొంచెం మనకి ఈపూర్ మండలంలో అకాల వర్షాల వలన ఇప్పుడు పంట ప్యాడీ అంతా తడిచి నీళ్ళల్లో మునిగింది. అంటే ఇది ఒక 1000 ఏకర్స్ ఉండొచ్చు. అంటే కలర్ మారుతుంది. మొక్క వచ్చింది, ఆల్రెడీ మొక్క వచ్చింది ధాన్యం. కొంచెం అవి కూడా మనం కొనాలి, రైతులను ఆదుకోవాలండి. అట్లాగే అవసరమైతే ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా కొంత ఇచ్చే విధంగా ఆలోచిద్దాము. ఆ కలర్ మారిన దానికి, మొక్క వచ్చిన దానికి, అంటే మిల్లర్కి గిట్టుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నుండి మనం కొంత సహాయం అందించాలి. కొంచెం మిల్లర్స్ తోటి కొంచెం మీరు మాట్లాడి అవన్నీ కూడా కొనుగోలు అయ్యేది చూడండి. డిసెంబర్ 29వ తేదీన క్రోసూరు మండలం దొడ్డేరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను చేపడుతున్నట్లు వివరించారు. 35 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని వివరించారు. 10th నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ టైంలో నేను తిరుగుతున్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగ యువతల్ని నేను గుర్తించడం జరిగింది. వారి కోసం నేను ప్రచారంలో భాగంగా వారికి మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో రేపు 29వ తారీఖు ఆదివారం ఉదయం కోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో రావిపాటి కళ్యాణ మండపం నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన యువత యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లనే దాదాపు 35 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటి ఫేజ్ గా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 25 మందికి 24 లక్షల చెక్కులు అందించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదలు అనారోగ్యాలతో బాధపడకూడదు అనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. వైద్యం కోసం దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా 11 లక్షల రూపాయలు చెక్కుల్ని సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైతే వైద్య సహాయం అందక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక వనరులు లేక ప్రైవేట్ ఆసుపత్రులు కానీ లేకపోతే ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేసేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 50 లక్షల రూపాయలు ఇప్పటిదాకా వితరణ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వైద్యం మీద దృష్టి సారించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా వారికి తగినటువంటి సదుపాయాలు సహకారం అందించాలన్న ఆలోచనతో నేను గత జూన్ మాసంలో యాక్సిడెంట్కి గురైనాను. దాని తాలూకా నేను ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సేవలు తీసుకున్నాను. దానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి నేను అప్రోచ్ అయ్యానండి. అప్లై చేసుకున్నాను. నవంబర్ 4వ తారీఖున అప్లై చేసుకున్నాను. 40 రోజుల వ్యవధిలోనే మా వార్డు మెంబర్ అయిన శ్రీనివాసరావు గారి ద్వారా నేను నజీర్ అహ్మద్ మా వార్డు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన యొక్క మంచి మనసుతో 40 రోజుల్లోనే మాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి చాలా సహాయం చేశారు. ఇంతటి మంచి వైద్య సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత వేగవంతమైన సేవలు అందించిన నజీర్ అహ్మద్ గారికి, దీన్ని ప్రోత్సహించిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. జిల్లా స్థాయి ఎన్సీఆర్డీ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీ అడిక్షన్ సెంటర్లలో మాదక ద్రవ్యాలు వినియోగించి చికిత్స కోసం వచ్చే రోగుల వివరాలను పోలీసులకు అందించాలన్నారు. జిల్లాలో క్రైమ్ హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో సంబంధిత స్థానిక సంస్థల ద్వారా విద్యుత్ దీపాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత, మహిళలకు అవగాహన కోసం పోలీసు శాఖ రూపొందించిన వీడియోలు విద్యా సంస్థల్లో, స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, నమోదు చేసిన కేసులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయ్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గల్లా మాధవి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ జీసస్ తన జీవితం ద్వారా సన్మార్గానికి బాటలు వేశారని, ప్రపంచానికి ప్రేమ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన సందేశాలన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దయామయుడైన యేసుక్రీస్తు జన్మదినం పర్వదినమని, ఈ క్రిస్మస్ వారందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఆమె ఆకాంక్షించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్తో జిల్లాలో రజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, నాగార్జున ములాఖతయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేని కేసులో నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి 4 నెలలు అవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తుందని మండిపడ్డారు. మాజీ ఎంపీకి కనీస వస్తువులు కూడా కల్పించడం లేదని సజ్జల ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈ రోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతుంది. శ్యామలనగర్లోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో
సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీస్తు ప్రబోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించదగినవని మాంటిసోరీ స్కూల్ కరెస్పాండెంట్ సెబాస్టియన్ తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్ లూయిస్, లైజు థామస్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈరోజు గుంటూరు మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలందరూ క్రిస్మస్ ఈవ్ ఎంతో చక్కగా, ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పండుగలు మా మాంటిసోరీ విద్యార్థులు, అది ముస్లిమ్స్ ఫెస్టివల్ కానీ, అలాగే మన హిందూస్ ఫెస్టివల్ కానీ, అలాగే క్రిస్మస్ కానీ అన్నీ. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళు చదువుకున్న రోజు నుంచి వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యాలు, ఈ పవిత్ర గ్రంథాలు రాసిన మంచి విషయాలు వాళ్ళు తెలుసుకోవడం కోసం ఇటువంటి పండుగలు చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎంతో సహకరించారు. మా పిల్లల యొక్క ఉత్సాహం చూస్తుంటే నిజంగా నేనేదో కేరళలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 28వ వార్షికోత్సవం ఈ నెల 27, 28 తేదీలలో గుంటూరులో జరగనుంది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం వార్షికోత్సవం ఈ నెల 27, 28 తేదీల్లో జరుపుతున్నామని అధ్యక్షులు నల్లక్క శ్రీనివాసరావు తెలిపారు. 2 రోజుల్లో జరిగే వార్షికోత్సవంలో పలు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తామని వెల్లడించారు. ఈ ఉచిత నాటక ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి కృష్ణారావు, సనిశెట్టి సాంబశివరావు, డాక్టర్ బివి రమణ, శ్రీకాంత్, సూర్యనారాయణ, వెంకటప్పయ్య, అర్జున్రావు, దర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 27, 28 తేదీల్లో అనగా శుక్రవారం, శనివారం నాడు గొప్ప పౌరాణిక నాటకాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కావున ప్రేక్షకులు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కళలో అంతరించిపోయే పౌరాణిక కళల్ని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇట్లు పౌరాణిక కళాకారులందరూ కూడా ఎంతో పెద్దోళ్ళని తీసుకొస్తున్నాం. పేరు గల్లోళ్ళని, ప్రవేశం ఏం రుచువు లేదు, ఉచితము. అందరూ కూడా పాల్గొనాలా. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సహకరించిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 27 వసంతాలు పూర్తి చేసుకొని 28వ సంవత్సరం అడుగుపెట్టిన తరుణంలో మరి పౌరాణిక కళాకారుల సంఘం అధ్యక్షులు నల్కా శ్రీనివాసరావు గారి సారథ్యంలో పేరెన్నిక కన్నా నటీనటులతో ఇన్ని సంవత్సరాలు 27 సంవత్సరాలు దేదీప్యమానంగా మరి ప్రతి సంవత్సరం పౌరాణిక పద్య నాటకాలు జరుపుతూ అట్లాగే ఎన్నో పరిషత్ పోటీలు పెట్టి ఈ సంస్థకు కళాకారుల తరఫున ఎన్నో ప్రెజెంటేషన్లు ఇచ్చి అట్లాగే కళాకారుల సంఘం తరఫున పేద కళాకారులకు ఇచ్చినటువంటి సంస్థ ఈ సంస్థ. మరి ఈ సంస్థ 28 సంవత్సరాలు అడుగుపెట్టింది. కావున ప్రేక్షకులందరూ వచ్చి ఈ యొక్క నాటకాన్ని తిలకించి. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో డంపింగ్ యార్డులో వీధుల వెంబడి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకొని జీవించే పేద మహిళలకు సంస్థ తరపున 150 చీరలు పంపిణీ చేశారు. పిల్లలకు, పెద్దలకు స్వీట్లు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రత, దేహ పరిశుభ్రత గురించి వివరించారు. సారాయి, గుట్కా, పేకాట, గంజాయి, సిగరెట్లు మొదలగు వాటి నుండి దూరంగా ఉండి కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి పనిచేసుకుని ఆ వచ్చిన ఆదాయం ద్వారా వారి ఆర్థిక పరిస్థితులు, పిల్లల చదువులు అభివృద్ధి చేసుకోవాలని మానవతా సెక్రటరీ కె సతీష్ డంపింగ్ యార్డ్ కాలనీ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ శివాజీ, జాయింట్ సెక్రటరీ చావా లక్ష్మి, పావులూరి చినసుబ్బారావు, తూమాటి ఉమామహేశ్వరరావు, రవి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. 2025 జనవరి 1 నూతన సంవత్సరం రోజు మీరంతా కూడా సంతోషంగా ఉండాలని మీ అందరికీ ఒక చీర ఇవ్వటం జరిగింది. సో
2025 జనవరి నుంచి మన జీవితాలు మార్చుకుందాం, మన అలవాట్లు మార్చుకుందాం, మనం మంచి పద్ధతులు అలవాటు చేసుకొని పిల్లలందరినీ బాగా చదివిద్దాం. ఓకేనా? ఇది నచ్చిన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం నినాదంతో ఆవిర్భవించిన సిపిఐ శత జయంతోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన గుంటూరులో సిపిఐ శత జయంతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి జరిగే ఎర్రదండు ప్రజా ప్రదర్శనలో నగరంలోని యావత్ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశంలో పురాతనమైనటువంటి కార్మికుల కోసం, కర్షకుల కోసం, మరి దున్నేవాడికి భూమి ఉండాలని, బ్యాంకులు జాతీయం చేయాలని, అట్లాగే అసలు ముందు ప్రారంభమే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రేపు 26వ తారీఖుకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. అట్లాగే 100వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఆవిష్కరించుకొని మరి బీఆర్ స్టేడియం నుంచి ఈ గాంధీ పార్క్ వరకు కూడా శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే బహుమతులు, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు, లక్కీ డ్రాకు అనూహ్య స్పందన లభిస్తోంది. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. డిసెంబర్ 30న, జనవరి 16న తీసే డ్రాలో కార్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివ తెలిపారు. కస్టమర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సరానికి దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. మంగళవారం తీసిన లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన అంజని ఈవీ స్కూటర్ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర ప్రపంచంలో దూసుకుపోతున్న శుభమస్తు షాపింగ్ మాల్కి సంబంధించిన ఒక 7 బ్రాంచుల్లో తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరము, గుంటూరు, విశాఖపట్నం వీటన్నిటికి సంబంధించి ఒక లక్కీ డ్రాలో ఈరోజు తిరుపతికి సంబంధించిన అంజనీ గారు అనే వాళ్ళు లక్కీ డ్రాలో గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ శుభమస్తు వస్త్ర షాపింగ్ మాల్ వాళ్ళు ప్రతి పర్వదినానికి ఒక లక్కీ డ్రా చేస్తున్నారు. ఆ క్రమంలోనే రేపు రాబోయే సంక్రాంతి వాటికి సంబంధించిన కూడా కార్లు కూడా లక్కీ డ్రా కార్యక్రమం ఉన్నది. కాబట్టి వస్త్ర ప్రేమికులందరూ కూడా ఇక్కడ వాటిని గెలుచుకున్నట్లయితే మీ యొక్క అదృష్టాన్ని మీరు చవి చూసుకోవడానికి అవకాశం. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప దగ్గరలోని ఎస్టీ కాలనీ సిపిఎఫ్ కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దిరాల ఇమ్మాన్యుయల్, డాక్టర్ జాన్ వెస్లీ, డాక్టర్ చంద్ర పాల్గొని మహిళలకు, పిల్లలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మ్యానీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీనులను, పేదలను, అభాగ్యులను, అనాథలను ఆదరించడమే నిజమైన క్రీస్తు మార్గమని తెలిపారు. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. స్కోప్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ డానియల్ సురేష్, రాజారావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. దేవుడు దయ కలిగి, ప్రేమ కలిగి, కరుణ కలిగి ఉండమని, ఎదుటి వారిని ప్రేమించినప్పుడే నిజమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి ప్రేమ, దయ కలిగి ఉంటాం. కొండలరావు గారు దేవుడు ఏవైతే క్రీస్తు బోధించినటువంటి బోధనలు ఉన్నాయో తూచా తప్పకుండా పాటించేటువంటి గొప్ప వ్యక్తి. ఒక చిన్న కుటుంబంలో చదివి పెరిగి అంచెలంచెలుగా ఎదిగాడు. చాలా బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడి చదివాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అవమానపరిచారని బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ, దళిత బహుజన ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా బీఎస్పీ నేతలు సుబ్బారావు, ఏడుకొండలు, భగత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాలు కొనియాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అవమానపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నామని వెల్లడించారు. బేషరతుగా అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వాసు,
మణికుమారి, వైకే, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ని కొనియాడుతూ ఉంటే ఇక్కడున్నటువంటి అమిత్ షా మాత్రం పార్లమెంట్లో ఆ వ్యాఖ్యలు చేసి దేశం యొక్క పరువును తీశాడు. దీన్ని సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకొని ఖచ్చితంగా అతను దేశద్రోహం కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అమానవీయ సంస్కృతి కలిగినటువంటి దేశాన్ని మానవీయ సంస్కృతి నడిపించినటువంటి పార్లమెంట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆ పార్లమెంట్ మీద గౌరవం లేకపోతే నువ్వు పక్కకు తప్పుకో. ఆ పార్లమెంటేరియన్ సిస్టంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఉండి ఆ వ్యాఖ్యలు చేసావంటే ఆ యొక్క దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే ఆ దేవుడి పూజ చేసుకొని గుళ్ళో కూర్చోపోయి. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించినందుకు దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా గుంటూరులో లాడ్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఈ దేశ ప్రజలను అవమానించడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఈ దేశ పరువును తీయటం, ప్రపంచ మేధావిగా ప్రపంచ నాలెడ్జ్ సింబల్గా గుర్తింపబడిన అంబేద్కర్ను అవమానించడం అంటే ఈ దేశానికి ఇంతకంటే దరిద్రం ఇంకేముంది. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణ విద్యార్థులకు అన్ని మతాలు, పండుగల విశిష్టతను నేర్పిస్తామని ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని పండుగలను తమ సంస్థలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం శ్రీనివాసరెడ్డి, ఏజీఎం విజయబాబు, ఏవో వి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, స్వర్ణలత, స్టాఫ్ పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా తమ యొక్క పిల్లలకి శాంతా క్లాస్, నెక్స్ట్ ఏంజల్ గెటప్స్లో తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల్లో ప్రతి పండుగని మతాలతో సంబంధం లేకుండా ప్రతి పండుగని ముందస్తుగా వేడుకలు నిర్వహించడం మన దగ్గర సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. నారాయణ విద్యా సంస్థలు అన్ని మతాలకి, అన్ని ప్రాంతాల పండుగల్ని ముందస్తుగా మన పిల్లలకు, విద్యార్థులకు, విద్యార్థినులకు దాని యొక్క ప్రాముఖ్యత, అది చేసుకునే విధానం, ఎందువల్ల చేసుకుంటున్నారు, ఏ సందర్భంగా చేసుకుంటారు అనే దాని గురించి వివరించడం జరిగింది. అన్ని మతాలని, మత సామరస్యానికి, మన విద్యార్థుల్లో మత సామరస్యం పెంపొందించడానికి, అన్ని మతాలని సమానంగా చూడటానికి, అన్ని మతాల యొక్క పండుగల్ని, అన్ని ప్రాంతాల యొక్క పండుగల్ని మన పాఠశాలల యందు జరుపుకోవడం జరుగుతుంది. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజపుత్ర సత్యం సింగ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి ఆవరణలో జరిగాయి. బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో రాయపాటి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఈ దివ్యాంగులతో చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ సాయి దీనజన సేవా సమితిలో నిత్య ప్రజాసేవకులు రాయపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని రాజపుత్ర సత్యం సింగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పూర్ణచంద్రరావు, సెక్రటరీ మూర్తి, సత్తిపండు, అంజిరెడ్డి, జిలాని, నరేష్, శివ, రమేష్, రాజా సిద్ధార్థ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి రావడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా కూడా ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటాము. విద్యార్థులు అంగవైకల్యం కలిగినటువంటి వారు చదువుకోవటానికి ఎంతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చదువు చెప్పించేటటువంటి కార్యక్రమం. గుంటూరు జిల్లాకు ఎంతోమంది రాజకీయ నాయకులను అందించిన గౌరవనీయులు గురువుగారు రాయపాటి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా ఈ షిరిడి సాయి సేవా సంస్థలో గత 20 సంవత్సరాలుగా ఇట్లా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. మునుముందు కూడా రాయపాటి సేవా సమితి తరపున అనేక సేవలు నిర్వహిస్తూ గురువుగారు రాయపాటి శ్రీనివాస్ గారు అష్ట ఆరోగ్యాలతో ఉండాలని, 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు.
జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కరుణామయుడైన యేసు ప్రభు జీవిత విశేషాలను, ఆయన బోధనలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు పాఠశాలల్లో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో మానవత్వ విలువలు వికసిస్తాయని, త్యాగభావన అలవడుతుందని, తర్వాత శాంతి, ప్రేమలతో విద్యార్థులు ఎదుగుతారని, బాధ్యతలను గుర్తిస్తారని తెలిపారు. ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ దుష్టులు పెడుతున్న కష్టాలను చూసి వారిని రక్షించడానికి ఈ భూమి మీద అవతరించి తను ఆ బాధలు పడి ఒట్టి మాటలు కాకుండా చేతలతో చూపించి మనకు కర్తవ్య బోధన చేస్తాడు ఆ దైవమని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్క్ ఫ్రం హోం కో-వర్కింగ్ సెంటర్లతో మహిళలకు ఉపాధి మార్గాలు పెరుగుతాయి. నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజధాని గ్రామాల నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ఆగ్రహం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న జీవి ఆంజనేయులు. దొడ్లేరులో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు భాష్యం ప్రవీణ్ వెల్లడి. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.